సో హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎపిక్ 4 వ్లాగ్స్. సో ఇది మా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో మా ఫస్ట్ వ్లాగ్ కదా, మా బాయ్స్ అన్నారు ఫస్ట్ వ్లాగ్ మనది దేవుడి దర్శనం ఉంటే కాస్త మంచిగా ఉంటుంది కదా. సో అలా మేము దేవుడి దర్శనం కోసం ఒక మంచి టెంపుల్ వెతుకుతుంటే కేసర టెంపుల్ ఇక్కడ దగ్గరలో, ప్లస్ ఇంకా చాలా ఫేమస్ టెంపుల్ అని. సో మా వాళ్ళు దానికి వెళ్దామన్నారు, ఆ టెంపుల్కి వెళ్దామన్నారు. సో మేము ఇలా ఈఓసీ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈఓసీలో అయితే క్లైమేట్ చాలా కూల్ ఉండే, కానీ ఇప్పుడు ఇలా అరకుపురం ఫ్లైఓవర్కి ఇలా ఎంటర్ అయ్యామో లేదో మొత్తం ఎండ మొత్తం బాడీ అయితే కవర్ చేసుకున్నాం మేము. అయినా కూడా ఫుల్ బాడీ మొత్తం హీట్ అయిపోయింది, ఫుల్ ఏడుగుండే, కాలిపోయింది లోపల. సో ఇలా అదే జర్నీ ఫాస్ట్గా కొడుతూ ఇక్కడ మేము కీసర ఎంటర్ అయ్యాము ఏరియా. ఇలా ఎంటర్ కానీ ఇక్కడ నుంచి ఖమ్మం మొత్తం స్ట్రైట్ కొట్టాలి. కేసర టెంపుల్ ఖమ్మం అనేది వస్తుంది. సో దానికైతే స్ట్రైట్ కొట్టాలి. ఎవరన్నా సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉంటే మీరు కూడా ట్రిప్ వేయచ్చు కేసర టెంపుల్కి. సో ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 31 కిలోమీటర్స్ వస్తుంది. సో బైక్స్ లేకపోతే కార్ ఏదైనా బాయ్స్ గర్ల్స్ ఎవరికైనా ట్రిప్ చేసుకోవచ్చు. సో టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట, చాలా బాగుంటుందంట. సో మేము దానికే చూడడానికి వెళ్తున్నాం. సో యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ టైం. సో ఇలా మ్యాప్ పెట్టుకొని ఇలా ఎంటర్ అయ్యాము. సో ఇలా వెళ్తూ ఖమ్మం అయితే వచ్చేసింది. సో ఖమ్మం నుంచి ఓన్లీ 4 కిలోమీటర్స్ అంట టెంపుల్. సో అలాగే కొడుతూనే ఉన్నాము మేము మా బాయ్స్. ఇంకా ఫుల్ ఎండలో కూడా వెళ్తూనే ఉన్నాం. సో మీరు బయలుదేరేప్పుడైతే మీరు కూడా వెళ్తే అయితే కాస్త క్లైమేట్ చూసుకుని వెళ్ళండి. ఎండ అయితే సంపుకొని తిన్నది మమ్మల్ని. సో ఇలా ఎంటర్ ఏం లేదో టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇలా టెంపుల్ ఎంటర్ అవ్వకముందే ఇలా నందీశ్వరుడిది విగ్రహం అయితే కనబడ్డది. నందీశ్వరుడి దర్శనం చేసుకున్నాం. సో ఇలా మాకు స్టెప్స్ అయితే కనబడ్డాయి, కానీ ఇక్కడ మా బైక్స్కి పార్కింగ్ లేదు. సో అందుకే కొండ ఎక్కాల్సి వచ్చింది. కొండ మొత్తం హై ఉండే, అసలు మొత్తం కొండల మీద ఉంది టెంపుల్ మొత్తం. మా బైక్లో అయితే ఎక్కుతలేదు, మొత్తం ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ నడుపుతూనే ఉన్నాం. ఎక్కడ ఆగిపోతాయని భయం వేసింది. కానీ లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ మొత్తం సూపర్ గాయస్. వ్యూ అయితే మొత్తం ఎక్కడెవరో అన్నారన్నమాట, ఇక్కడ నుంచి చూసి మొత్తం హైదరాబాద్ కనబడుతుందని. మాకు కనబడలేదు, కానీ వ్యూ అయితే సూపర్ ఉంది. సో ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఎంటర్ అయ్యాము. సో బైక్స్ మొత్తం పార్కింగ్ అంతా అక్కడ ఉందంట. పార్క్ చేసుకున్నాం వెహికల్స్, పార్క్ చేసుకుని ఇలా ఎంటర్ అయ్యాం టెంపుల్ ఇలా ఎంటర్ అవగానే మనుషులు అయితే కనబడలేదు, కానీ ఫస్ట్ కోతులు అయితే కనబడ్డాయి మాకు ముందు ఎక్కువ. అదే అనుకున్నా మనుషులు కానీ కోతులు ఎక్కువ ఉండేవని. సో అలా మెల్లగా ఎంటర్ అయ్యాం మొత్తం లోపలికి. సో స్టార్టింగ్లోనే మాకు చిన్న శివలింగం కనబడ్డది అనమాట. సో మా వాళ్ళు కొబ్బరికాయలు తెచ్చారు. సో ఇలాగ దేవుడికి ఇద్దామని అక్కడ కొడుతూనే ఉన్నారు కొబ్బరికాయలు. సో మాకేం తెలిసిందంటే ఈ టెంపుల్ది ఒక హిస్టరీ ఉందంట. అదేంటంటే రాముడు రావణాసుని చంపుతాడు కదా, రాముడు అనేది బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణ హత్య పాపం అని చెప్పి రాముడు శివుడికి అభిషేకం చేస్తాడు. సో శివలింగం కోసం హనుమంతుడిని వారణాసికి పంపుతాడు. సో హనుమంతుడు లేట్ అవడం వల్ల డైరెక్ట్ శివుడే వచ్చి రాముడికి శివలింగం ఇస్తాడు. సో రాముడు శివలింగానికి అభిషేకం చేస్తాడు. హనుమంతుడు తెచ్చిన శివలింగం అభిషేకం చేయలేదని చెప్పి హనుమంతుడు కాస్త ఫీల్ అవుతాడు. సో తను తెచ్చిన శివలింగాలన్నీ అటు ఇటు గుడి చుట్టూ స్థాపించి రాముడు అంటాడు, ఈ ప్లేస్ని నీ పేరు పెట్టే పిలుస్తారు కేసర అని. సో గైస్ ఇలా అయిపోయింది, మొత్తం దర్శనం అంతా అయిపోయింది. వెళ్ళిపోదాం అనే లోపుకే మేము మా బండి దగ్గరికి వెళ్ళి చూస్తే మా చెప్పులు స్కామ్ అయిపోయినాయి. చూస్తే తెచ్చి ఇక్కడ పెట్టేశారంటే వాళ్ళు అడిగాము పక్కన వాళ్ళు గట్ట, అంకుల్ అక్కడ ఆంటీ గట్ట ఉండే, ఆంటీ చెప్పులు అంటే అక్కడ చెప్పులు స్టాండ్ కూడా ఉంటాయని. సో వచ్చి మేము చూస్తాం మా చెప్పులు ఉన్నాయంటే ఇక్కడ దొరికినాయి. సరే మెల్లగా తీసుకొని వెళ్ళిపోతుంటే ఆంటీ ఆపేసింది మమ్మల్ని. ఆంటీ ఆపేసి అంటుందన్నమాట, చెప్పులు అక్కడ పెట్టకూడదు. ఇంకా మా సిచ్యువేషన్ అసలు అర్థం కాలేదు, ఏంది అయ్యేది అనుకున్నాం. ఆంటీ మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతుంది. ఏంటి మా చెప్పులే తీసేసుకుంది, అక్కడ పెట్టేసి డబ్బులు కట్టమంటుంది మమ్మల్ని. మా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, ఏంటంటే మేము అక్కడ పెట్టాం, మీరు ఎలా తీసుకొని వస్తారని చెప్పి. ఇదైతే ఒక చిన్న స్కామ్ అయితే చూసుకోండి. చెప్పులు ఏమైనా ఉంటే మ్యాక్సిమం లోపలే లేకపోతే కార్ లోపల పెట్టేసుకోండి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ పే చేసేంతకు ఇస్తలేదు. మేమేదో చెప్పి మెల్లగా తీసేసుకున్నాం. సో నెక్స్ట్ టైం అయితే చూసుకోండి. సో ఇలా మొత్తం అయిపోయాగానే మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి మేము బయలుదేరామట. సో బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి. మెల్లగా బయలుదేరుతుంటే మాకు మేకలు కనబడ్డాయి. సో మా వాళ్ళు అన్నారు, ఎవడో ఒక మేకను లేపేద్దాం పదా అని చెప్పి. వాళ్ళందరూ ఆ అంకుల్ ఒక రియాక్షన్ ఇచ్చాడు.
సో ఇంకా అంతా చూసుకొని బయలుదేరాము రివర్స్ మళ్ళీ మా సికింద్రాబాద్కి. సో మేము వేరే దారి తీసుకున్నామంట ఈసీఎల్ సైడ్. సో అంతా అయిపోయింది. సో మా వీడియో నచ్చితే మీరు లైక్ ఇంకా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెస్ట్ మేము ట్రై చేస్తాం మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ రావడానికి. థ్యాంక్ యూ.